హాయ్ అప్ప అందరికీ. ఈరోజు ఫాదర్స్ డే. నాన్న నాన్న అనే పదం ఉండేది 2 అక్షరాలు మాత్రమే. నాన్న అంటే నాయకుడై నడిపించేవాడు. తన ఫ్యామిలీకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, తన బిడ్డలకు కానీ తన భార్యకు కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తన ముందుండి పోరాడుతూ తన ఫ్యామిలీని సేఫ్ జోన్లోకి తీసుకొచ్చేవాడే నాన్న. తన బిడ్డల బరువు బాధ్యతలను ఓ 25 ఏళ్ళు తన భుజాలపైన మోస్తాడు. వాళ్ళ సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినానని చెప్పేసి ఆనందిస్తాడు. కానీ ఆయన ఎటువంటి ఆశ పెట్టుకోడు. వాళ్ళేదో నన్ను ముసలితనంలో వాళ్ళు నా బరువు బాధ్యతలు వాళ్ళు మోస్తారని చెప్పేసి దాని గురించి ఆయన పాటుపడ్డు. వాళ్ళ బిడ్డల కోసం ఏ విధంగా అయితే ఓ 25 ఏళ్ళు వాళ్ళ బిడ్డల భవిష్యత్తును వాళ్ళ భుజాలపైన మోస్తారని చెప్పేసి ఆ హోప్ని ఇవ్వగలిగినటువంటి వ్యక్తి నాన్న. ఈ కాలం పిల్లలు మా నాన్న నన్ను వంగబెట్టి కొడుతున్నాడు, పండబెట్టి కొడుతున్నాడు, తిండి పెట్టుకునే కొడుతున్నాడు అని చెప్పి చాలా ఫీల్ అయిపోతుంటారు. ఏంటి కొట్టరు? ఫ్రీ ఫైర్లు, పబ్జీలు, పోరమ్మ నా కొడుకులకి తిరుగుతుంటే కొట్టుకోకుండా నేను ముద్దు పెట్టుకుంటారా? ఈ విధంగా ఆలోచన మానేసి మా నాన్న ఏంటి కొడుతున్నాడు అని చెప్పేసి ఆలోచన చేయప్ప పుచ్చుకప్ప. మళ్ళీ మీ ఫ్రెండ్స్ దగ్గర పోయి డిస్కస్ పెట్టేది. మా నాన్న ఇట్లా నా కొడుకు అట్లా నా కొడుకు నన్ను అర్థమే చేసుకోవడం, నన్ను వంగ పెడతాడు, కొడతాడు, ఇది అని చెప్పి నేనే కొంపలోనే ఉండలేదు, నేను వెళ్ళిపోతాను, కొంపలో ఉండి మింగేస్తాను అని చెప్పేసి. కొంపలో ఉండి మింగెత్తాను ఎక్కడికి మింగడానికి ₹1 చిక్కదు రానికి. ఎరుపుగా అర్థం చేసుకో. యాజ్ ఎ ఫాదర్గా చెప్తున్నాను, నేను నాన్న అయ్యాక మా నాన్న విలువ ఇంకా బాగా తెలిసింది నాకే. ఎనీవే, అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.